ఓకే, ఇది అయిపోయింది ప్రెస్ మీట్గా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుంటే చెప్తా, ఇదైతే అయిపోయింది. కానీ ఒక విషయం మర్చిపోరాదు, రాహుల్ చరిత్రనే. కేసీఆర్ గారు ఒకప్పుడు కాంగ్రెసే. కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు. ఈడ ఓనమాలు నేర్చుకున్నాడు, రాజకీయ ఓనమాలు ఈడనే నేర్చుకున్నాడు. కాకపోతే యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ పార్టీ దాకా మొత్తం లాస్ట్ దాకా ఉంటే వేరే ఉంటుండే. నేనేమంటున్నానంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, వాళ్ళ రాజకీయం బతకడానికి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నింద వేయాలని మీరు వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఆ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర 70 ఏళ్లలో వాళ్ళు చేసిన పనులు పక్కదోన పట్టిస్తూ దాని చర్చకు తీసుకురాకుండా ఏం చేయలేదు అనే చర్చ రావడంతో మేము నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా, మీ మీడియా ద్వారా వీలైనంత సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ఎస్, ఒక్క మాట నేను మర్చిపోయినా మీకు, సారీ, చెప్తాను ఇప్పుడు మీకు. అది ఎక్కడ ఉన్నది? ఒక విషయం, చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. ముందు 1971 సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. 71లో పాకిస్తాన్తో యుద్ధం భారతదేశం, అప్పుడు ఇందిరాగాంధీ గారు యుద్ధం చేయడం జరిగింది. యుద్ధంలో పాకిస్తాన్ని ఓడగొట్టడం జరిగింది. పాకిస్తాన్ ఓడగొట్టేసింది ఇందిరాగాంధీ గారు. నాకు అర్థం కాలేదు ఏంటంటే, ఇప్పుడున్న బీజేపీలు, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు కాశ్మీరు, మన భారతదేశ కాశ్మీర్లో నుంచి బాంబులు లోపలికి వచ్చి పేలేంత వరకు ప్రధానమంత్రి నిద్రపోయిండు. ఈడ బాంబులు వేలినాక ఆ బాంబులు వేలినాయని హైప్ క్రియేట్ చేసి మన పిల్లలకు తెలియదు, ఏమో తూదెలో తాదెలో మన పూర్వలు దుంకులాడతారు. అరే, మన దేశంలో బాంబులు వేలితే బార్డర్లో ఏం చేస్తున్నారా అని అడిగేటోడు వెళ్ళాడు. ఏం చేస్తున్నది భారతదేశం ఇంటెలిజెన్స్ బార్డర్ మీద? పుల్వామా ఎంత అన్యాయం అండి అది. పుల్వామాలో వాడు టెర్రరిస్టులు బయటికి చూసి బ్లాస్ట్ అయ్యేంత వరకు సోయి లేదు భారతదేశానికి, ప్రధానమంత్రి మోడీ గారికి. అదే ఇందిరాగాంధీ గారు 1971లో యుద్ధం అటాక్ చేసింది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ లొంగిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, ఎక్కడ నిండు సభలో, పార్లమెంటు సభలో అన్నారు, అటల్ బిహారీ వాజ్పేయి నైతిక విలువలతో కూడుకున్న ఒక అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ ఏమన్నారు, इंदिरा जी ये बहुत अच्छा काम किए आप, जो पाकिस्तान के आप लड़े हैं, पाकिस्तान हरा दिए हैं, बांग्लादेश को अलग कर दिए हैं, ये बहुत अच्छा काम किए हैं। आप वीर नारी है, साक्षात दुर्गा माता की अवतार है आप।
यही बात वाजपेयी जी ने बोला है। जो था वो बोल दिए अटल जी वहां। अटल जी दिलवाला था, बोल दिया। आज के बीजेपी वालों को दिल नहीं है, इसलिए छुपा लेते ये लोग। वही है इंदिरा गांधी है, ये देश का प्रधानमंत्री थे। थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू।